హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మగురు. దీన్నే జెరీస్ అని కూడా అంటారు. ఇది రంజాన్లో చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టు చేస్తే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందు జెరీస్ తీసుకోవాలి. ఇవి గోధుమలు, ఇవి ముక్కల కింద ఉంటే జెరీస్ అంటారు. అదే ఫుల్ గోధుమల కింద ఉంటే హరీస్ అంటారు. ఇప్పుడు ఈ జెరీస్ని తీసుకొని హాట్ వాటర్ వేసి 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. అదే ఒకరోజు ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు చేసేవాళ్ళు అయితే హాట్ వాటర్ వేసి నానబెట్టుకోండి. ఆ తర్వాత చికెన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 2 డ్రై నిమ్మకాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జెరీస్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి కుక్కర్ బౌల్లో వేసుకుని ఒక గ్లాస్కి ఒక గ్లాస్ జెరీస్ అయితే ఒక 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఒక 25 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 25 అయినా 30 అయినా నో ప్రాబ్లం. నేనైతే 25 పెట్టుకున్నాను. మసాలా కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కారం వేసుకుని ఈ మసాలాని కారం, 2 డ్రై నిమ్మకాయలు, ఇవి క్లీన్ చేసినవి, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఈ మసాలాను ఇప్పుడు ఫ్రై చేస్తున్న చికెన్లో వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసుకోవాలి. క్యారెట్, బంగాళదుంప, కూస అండి. వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొద్దిగా సల్సా వేసుకోవాలి. కొద్దిగా సల్సా, కొద్దిగా టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. టమాటా జ్యూస్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 50 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఈలోపు జెరీస్ అన్నది బాగా సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చూసుకుందాం. చూసారా, 25 మినిట్స్కి ఈ విధంగా కుక్ అయింది, సరిపోతుందండి. ఈ విధంగా అయితే చికెన్ అన్నది కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ని నెమ్మదిగా ఈ జెరీస్లో టర్న్ చేసుకోవాలండి. ఈ కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి చికెన్ కూడా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు బక్తోనిస్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో కొద్దిగా బక్తోనిస్ వేసుకొని కుక్ అవుతున్న దాన్ని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఈ బౌల్లోకి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఈ బక్తోనిస్, ఈ జెరీస్ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత చికెన్ అన్నది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మొత్తం కూరగాయలు, చికెను ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనం ఎంత బాగా స్మాష్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. ఒక 50 మినిట్స్ పాటు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. 50 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి
సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఈ విధంగా స్మాష్ చేస్తూనే ఉండాలి. అది అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత చూసారా చికెన్ అన్నది ఈ విధంగా పీస్ కింద సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ జెర్రీస్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయిన తర్వాత దీన్ని మగరూబ్ అంటారు. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే రంజాన్ స్పెషల్ మగరూబ్ రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి నేను చెప్పినట్టు చేస్తే. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.